గుడ్ మార్నింగ్ టీవీ పలు వార్తా పత్రికల ప్రధాన అంశాలని ఓసారి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రికలు తీసుకుంటే సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్లీ రప్పిద్దాం అని హైలైట్ చేశారు. వైకాపా మేనిఫెస్టో అబద్ధాలు అంత అతికినట్టు ఎలా చెప్పగలరు జగన్? ఏది చెప్పినా నమ్మేయడానికి ప్రజలు అంత అమాయకులని మీ ఉద్దేశమా? మద్య నిషేధం, సిపిఎస్ రద్దు, పోలవరం ప్రాజెక్టు హామీలు ఏమయ్యాయి? కీలకమైన హామీలు నెరవేర్చకుండానే 99% పూర్తయ్యాయని ఎలా చెబుతారు అంటూ పలు వ్యాఖ్యల్ని బాబు చేసిన వ్యాఖ్యలు చూడొచ్చు. అలాగే ప్లాస్టర్ తీసేసిన సీఎం, వెల్లంపల్లి కట్టుకథ ముగిసింది అన్న వార్తను కూడా చూడొచ్చు. మరోవైపు వైకాపా మేనిఫెస్టో ఫట్, కూటమి సూపర్ 6 బ్లాక్ బస్టర్ హిట్. ప్రజలకు ఏం చేస్తారో చెప్పలేక జగన్ రెడ్డి చేతులు ఎత్తేశారు. నేను అభివృద్ధికి, జగన్ నేరాలు ఘోరాలకు బ్రాండ్. ఆత్మకూరు, కోవూరు ప్రజాగలం సభల్లో బాబు చేసిన. ఇక మరోవైపు ఎవరి ఆధీనంలో ఎవరు? ఎన్నికల సంఘం చెప్పినట్లు సిఎస్ చాలా స్పష్టమైన ఆదేశాలు ఏవి అన్న వార్తలు మనం చూడొచ్చు. మరోవైపు బ్రో ఏ రాష్ట్రానికి పొమ్మంట? ఉద్యోగాలు లేక వేరే రాష్ట్రాలకు యువత వలస, పరిశ్రమలను ఉపాధి లేకుండా జగన్. మరో వార్తాపత్రికల ప్రధాన అంశాలను చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా బాబు గురించి హైలైట్ చేశారు. సేవ పైన సాధింపులు, కూటమి అభ్యర్థుల ట్రస్ట్ పై కొరడా, స్వచ్ఛంద సేవా సంస్థలకు రాజకీయ మకిలి, క్యాన్సర్ ఆసుపత్రి నిర్వహణలో బాలకృష్ణ ట్రస్ట్, తండ్రిపేట ధూళిపాల డీవీసీ చారిటబుల్, దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్. ఎన్నికల వేళ వాటి ఉనికిపై జగన్ కు తగని అనుమానం, శూల శోధన చేయాలంటూ అధికారులకు ఆదేశం అన్న వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. మరోవైపు ఎన్నికలకు ముందే జగన్ అస్త్ర సన్యాసం, జనం ఓటేయరని తెలిసిపోయింది, మేనిఫెస్టోతో చేతులెత్తేశాడు అన్న చంద్రబాబు వ్యాఖ్యల్ని హైలైట్ చేస్తుంది ఆంధ్రజ్యోతి పేపర్. ఇక రైతులకు ఏం చేస్తాడో చెప్పలేదు, ప్రాజెక్టుల పూర్తి ఎప్పుడో చెప్పలేదు, చెప్పినవన్నీ చేశారంటున్నాడు. మళ్ళీ ప్రజలను ఏమార్చే యత్నం. నాయకుడు అంటే ఒక విజన్ ఉండాలి, సంపద సృష్టించడం తెలియాలి. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి రాష్ట్రం సర్వనాశనం. జగన్ ది కిమ్ మనస్తత్వం. ఏదో రకంగా ప్రజలను ఏడుస్తుంటాడు. సంపూర్ణ మద్య నిషేధం చేశాడా? జాబ్ క్యాలరీ ఇచ్చాడా? 14 లక్షల కోట్ల అప్పు తెచ్చాడు. ఈసారి ఓటేస్తే మీ ఆస్తులు దక్కవు. ఏ రాష్ట్రం ఇవ్వనంత ఫిట్మెంట్ ఇచ్చా, ఎక్కువ పిఆర్సీ ఇచ్చా. ఉద్యోగ వర్గాలు ఆలోచించుకోవాలి అని ప్రజాగలంలో చంద్రబాబు నాయుడు ఈ సూచనలు చేశారు. ఇక జగన్ వస్తే జనం ఇల్లు తాకట్టే, ప్రమాదకర పాలసీలు తెస్తున్నారు, మళ్ళీ వస్తే మనల్ని రోడ్డుకు లాగేస్తారు, ఎవరిని బతకనివ్వని దుర్మార్గుడు మిథున్. ద్వారంపూడి కన్నబాబుతో నరకం స్పెల్లింగ్ రాయిస్తా. ఎమ్మెల్యే కన్నబాబు సిగ్గుందా? ఏం బతుకులు? ఒకప్పుడు డొక్కు స్కూటర్, ఇప్పుడు 1000 కోట్ల ఆస్తా. చిరంజీవి భిక్షతో ఎది జగన్ పక్కన నిలబడ్డావు. ఎన్నికల ప్రచార సభలో నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ అన్న వ్యాఖ్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇక రాష్ట్రం కోసమే మళ్ళీ ఎన్డీఏలోకి, హోదాపైనే బీజేపీతో విభేదించా, మరే సమస్యలు లేవు, రాష్ట్ర భవిష్యత్తును జగన్ నాశనం చేశాడు. ఇండియా టుడే ఇంటర్వ్యూలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు గీత, బైబుల్, ఖురాన్ సాక్షిగా అబద్ధాలే చెబుతాం. మేనిఫెస్టో పేరుతో మరోసారి జగన్ మాయా. 99% హామీలు అమలు చేశారట. మద్య నిషేధం, జాబ్ క్యాలరీ, డిఎస్సి ఎక్కడ అని ప్రశ్నించిన వ్యాఖ్యలను చూస్తున్నాం. ఇక మరోవైపు జనం ఆస్తిపై జగన్ కన్ను, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఆపి జిరాక్స్లతో సరి, నిరసనలను పట్టించుకోకుండా సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక సురేఖ తీన్మార్ ప్రపంచ కప్ లో హ్యాట్రిక్ స్వర్ణాలతో తెలుగు ఆర్చర్ జ్యోతి సురేఖ రివార్డ్ అన్న స్పోర్ట్స్ కి సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు 3 రాజధానుల పేరుతో జనం చేతిలో చిప్ప. జగన్ హయాంలో రాష్ట్రం డ్రగ్స్ మయం, అభివృద్ధిని గాలికి వదిలేశారు. మద్యం అమ్మకాల్లో ముందుకు తీసుకువెళ్లారు. నాసిరకం మద్యంతో ప్రజల జీవితాలతో ఆటలు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా 5 ఏళ్లుగా ఏం చేస్తున్నారు? అసలు జగన్ కు ఓటు ఎందుకు వేయాలి అని షర్మిలా ఫైర్ అయిన వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఇక పెన్షనర్లకు ఇబ్బంది కలగకూడదన్న ఈసీ వ్యాఖ్యలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరోవైపు మరో వార్తాపత్రికలోని ముఖ్యాంశాన్ని ఒకసారి చూద్దాం. ఇక వెలుగు దినపత్రికలు చూసుకుంటే స్పోర్ట్స్ కి సంబంధించి సురేఖ హ్యాట్రిక్ వచ్చిన వార్తను చూడొచ్చు. ఇక ప్రజలు మళ్ళీ మోసపోవద్దు, మమ్మల్ని ఓడించి తప్పు చేశారన్న కేటీఆర్ వ్యాఖ్యలను చూస్తున్నాం. మొన్న రాష్ట్రంలో మేము గెలిస్తే మహారాష్ట్రలో విజృంభిస్తుంటివి. ప్రజలను మోసం చేయాలని రేవంత్ మళ్ళీ ప్రయత్నిస్తున్నాడు. ఒక్కసారి మోసపోతే మోసం చేసిన వారిది తప్పు, రెండోసారి మోసపోతే అది మోసపోయిన వాళ్ళదే తప్పు.
హరీష్ రావు సవాల్ను రేవంత్ స్వీకరిస్తే నేను రాజీనామాకు రెడీ. బీజేపీకి 230 సీట్లే, మాకు 12 సీట్లు వస్తాయి. ఏపీలో మళ్ళీ జగన్ గెలుస్తాడు. కాళేశ్వరంపై ఎంక్వైరీకి కేసీఆర్ ను పిలిస్తే తప్పు లేదని వ్యాఖ్యానించారు కేటీఆర్. ఇక మరోవైపు కేసీఆర్ చెప్పింది అబద్ధం. ఆయన శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్ళినప్పుడు కరెంటు పోలేదు, ఎస్పీడీసీఎల్ ప్రకటన అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు పెండింగ్ సీఎంఆర్ పై సర్కార్ సీరియస్. మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్ట్ 125% ఫైన్, 12% వడ్డీతో 60 రోజులు చెల్లించాలని ఆదేశం అన్న వార్తను చూడొచ్చు. మరోవైపు ఓటింగ్ టైం పెంచండి, ఈసీకి లెటర్ రాసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఎండల దృష్ట్యా సాయంత్రం 6 గంటల వరకు ఓటేసే అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే 30న మోడీ, 1న అమిత్ షా రాష్ట్రానికి రానున్న బీజేపీ అగ్రనేతలు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ హైకమాండ్ నుంచి నేతలు వస్తుందని అర్థమవుతోంది. ఇంకా మరోవైపు ఇంట్లో ఉన్న వడదెబ్బ ముప్పు. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు సాధారణంగా 26 నుండి 28 డిగ్రీలు ఉండాల్సింది 38 నుండి 40 డిగ్రీలు నమోదవుతుంది. ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక మరోవైపు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర. సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయిన వ్యాఖ్యలు చూడొచ్చు. రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చాలని ప్లాన్ వేశారు. ఈ కుతంత్రాలను తిప్పికొడుతుంటే మాపై దుష్ప్రచారం చేస్తున్నా అన్న వార్తలను చూస్తున్నాం. ఇక మరోవైపు హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డ మమతా. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారానికి వెళ్తూ గాయపడ్డారు. హెలికాప్టర్ ఎక్కుతూ జారిపడ్డారు. దీంతో దీదీకి స్వల్ప గాయాలయ్యాయి. గత 6 వారాల్లో మమతా బెనర్జీ గాయపడడం ఇది రెండోసారి అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఐపీఎల్ బెట్టింగ్ ప్రాణం తీసింది. ఐపీఎల్ బెట్టింగ్ ఓ బీటెక్ స్టూడెంట్ ప్రాణం తీసింది. లక్షలు బెట్టింగ్ పెట్టి అవి పోవడంతో శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. అందాల బామ్మ మిస్ యూనివర్స్ ప్రాతినిధ్య పోటీలో కిరీటం కైవసం అన్న వార్తను చూస్తున్నాం. 60 ఏళ్ల వయసులో ఈవిడ ప్రపంచ సుందరి అనే కప్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇక మరోవైపు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం. బ్రిడ్జ్ పై నుంచి ఎగిరి చెట్టును ఢీకొన్న కారు 3 భారత మహిళలు మృతి అన్న వార్తను చూస్తున్నాం. ఇక మరోవైపు పార్లమెంట్ బరిలో 625 మంది, ముగిసిన స్క్రూటినీ 428 నామినేషన్లు తిరస్కరణ అన్న వార్తను చూడొచ్చు. అత్యధికంగా మెదక్లో 53 మంది క్యాండిడేట్స్ పోటీలో. వివరాలు వెల్లడించిన సీఈఓ ఆఫీస్ అన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు ప్రధాని మోడీ మహంగాయి మ్యాన్. పాలనా వైఫల్యం వల్ల దేశంలో ధరల మంట. శక్తివంతుడు అయితే పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారు? కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు నేను రాజకీయాల్లోకి రావాలి, దేశమంతా ఇదే కోరుకుంటోంది. రాబర్ట్ వాద్రా కీలక వ్యాఖ్యలను కూడా మనం చూడొచ్చు. ఇక మ్యావ్ 300 కోట్ల డ్రగ్స్ స్వాధీనం. గుజరాత్, రాజస్థాన్ లో రహస్యంగా తయారు చేస్తున్న ల్యాబ్స్ గుట్టురట్టు అన్న వార్తను కూడా చూడొచ్చు. ఇక మరోవైపు 4 నెలల్లోనే ఇన్ని దుర్మార్గాల. కరెంటు, నీళ్ల బాధలు, వరి కొనే దిక్కులేదు. అడ్డగోలు హామీతో అధికారంలోకి కాంగ్రెస్. మోడీ మనకు అక్కరకు రాని చట్టం, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. నాగర్ కర్నూలు ఎన్నికల ప్రజాసభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక కేసీఆర్ కలుగులో ఎలుకలంటోడు, ఎన్నికలప్పుడే బయటకు వస్తాడు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేసినట్టు నిరూపిస్తే ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటా. అమలు చేయకపోతే 17 మంది అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకునేంత సిద్ధమా? కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఇక మరోవైపు కేసీఆర్ ను విచారణకు పిలిస్తే తప్పేముంది అన్న కేటీఆర్ వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. ఇక డెడ్ లైన్, ఎఫ్సిఐకు సీఎంఆర్ డెలివరీ చేయాల్సిందే. డిఫాల్ట్ అయిన మిల్లర్లకు కమిషనర్ ఆదేశం అన్న వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక తమ్ముడి పెళ్లి నచ్చగా దౌర్జన్యానికి పాల్పడ్డ అన్న, పెళ్లి కూతురు కుటుంబ సభ్యుల ఇంటికి నిప్పు, కాలిగూడుదైన బంగారం, కట్న కాలికలు అన్న ఒక విడ్డూరపు వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వండి, ఇండియా కూటమి ధర్మాన్ని పాటించండి. సిపిఎం నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు అన్న వార్తను చూస్తున్నాం. పోటీలో ఉంటారా లేదా? భువనగిరిపై నేడు సిపిఎం నిర్ణయం. ఆ పార్టీ మద్దతు కొన్న సీఎం రేవంత్ రెడ్డి అనే వ్యాఖ్యలు కూడా చూడొచ్చు. ఇక జిల్లాల పునర్వ్యవస్థీకరణకు జ్యుడిషియల్ కమిషన్. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ప్రక్రియ షురు అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక మరో వార్తాపత్రికలోని ప్రధాన అంశాలను చూద్దాం. ఇక సాక్షి విషయానికి వస్తే ఇక బ్యానర్ వార్తలను చూసుకుంటే మిలిటెంట్ల దాడి. మణిపూర్లోని విష్ణుపూర్ జిల్లాలో భద్రతా బలగాల క్యాంపుపై మిలిటెంట్ దాడి చేశారు. ఈ దాడి చేయడంతో 2 జవాన్లు వీరమరణం పొందారు. అలాగే ఈడీది ఆధిపత్య ధోరణి, తనకు బెయిల్ రాకుండా ఈడీ ఉద్దేశపూర్వకంగా అడ్డంకులు సృష్టిస్తోందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు అమెరికాలో రోడ్డు ప్రమాదం కారణంగా 3 భారత
మహిళలు మృతి చెందిన వార్తను కూడా చూడొచ్చు. ఇక కళింగ యుద్ధం, ఒడిశా అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయన్న వార్తను చూస్తున్నాం. భారీ ప్రాజెక్టులు, పెద్ద ఎత్తున ఉద్యోగాలు. ఈ 5 ఏళ్లలో 85,543 కోట్ల పెట్టుబడులు, 28.89 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. వచ్చే 5 ఏళ్లలో పూర్తయ్యేలా వివిధ దశల్లో భారీ మౌలిక ప్రాజెక్టులు. ఇవి పూర్తయితే రాష్ట్రం ముఖ చిత్రం మారుతుంది, ఉద్యోగాలు వస్తాయి అన్న వార్తను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఏ సంపద సృష్టించావు చంద్రబాబు? 14 ఏళ్ళు రెవెన్యూ లోటే ఉంటే చంద్రబాబు సృష్టించింది ఏంటి? ఆయనకు ముందు తర్వాత మిగులు ఎలా వచ్చింది అన్న వార్తను కూడా మనం చూడొచ్చు. ఇక అసెంబ్లీకి 2,705, లోక్సభకు 503 నామినేషన్ల ఆమోదం అన్న వార్తను చూస్తున్నాం. మరోవైపు సీఎం జగన్ మలి విడత ప్రచారం నేటి నుంచే. తాడిపత్రి వైఎస్ఆర్ సర్కిల్లో ఉదయం 10 గంటలకు నిర్వహించే సభలో ప్రచార భేరీ. మధ్యాహ్నం 12:30 వెంకటగిరి త్రిభువని సర్కిల్లో, 3 గంటలకు కందుకూరులో, కేఎంసీ సర్కిల్లో సీఎం వైఎస్ జగన్ ప్రచార సభలు. రోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహణ. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర గ్రాండ్ సక్సెస్ తో వైఎస్ఆర్సీపీలో జోష్ అన్న వార్తను చూస్తున్నాం. ఇక అలవాటైన మోసగాడు చంద్రబాబు, సాధ్యం కాదని తెలిసి అబద్ధాలకు రెక్కలు అన్న సీఎం జగన్ వ్యాఖ్యలను చూస్తున్నాం. 2014లోనూ జనసేన బీజేపీతో కూటమి కట్టి ఎడాపెడా వాగ్దానాలు. అధికారంలోకి వచ్చాక తొంగల తొక్కి ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. ఇప్పుడు మళ్ళీ అదే కూటమి కట్టి సూపర్ 6, సూపర్ 10 అంటున్నాడు. ఆ హామీలకు అయ్యే ఖర్చు ఎంత? అమలు సాధ్యమేనా? ఇలా చేయడం దొంగతనం కన్నా దారుణం కాదా? 420 చీటింగ్ కాదా అన్న వ్యాఖ్యల్ని మనం చూస్తున్నాం. చంద్రబాబును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవి. ఇక జగన్ ఇస్తున్న మాట, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలన్నీ కొనసాగిస్తామని హామీ అన్న వార్తను చూడొచ్చు. ఇక పాదయాత్ర స్ఫూర్తితో పాలన, ఒక హీరోలా ప్రజల వద్దకు వెళ్తున్నా అన్న సీఎం జగన్ వార్తల్ని మనం చూడొచ్చు. సో ఇవి ఈ రోజు పలు వార్తా పత్రికలోని ప్రధాన అంశాలు. షార్ట్ బ్రేక్ తర్వాత బులెటిన్లోని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్డ్ 6 TV.